విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులను 5 నెలల్లో పూర్తి చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామని డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పారు. విజయవాడ విమానాశ్రయానికి తలమానికంగా నిలిచే ఏటీఎస్ కాంప్లెక్స్ ను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. వారణాసికి కొత్త సర్వీస్ ఆగస్టులో ప్రారంభమవుతుందని, ఈ సర్వీస్తో కోల్కతా కూడా అనుసంధానమవుతుందని తెలిపారు. అలాగే దేశీయంగా కొచ్చిన్, అహ్మదాబాద్, జైపూర్ నగరాలకు కొత్త సర్వీసులు నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పశ్చిమాసియా యుద్దంతో ఆగిన షార్జా సర్వీసును పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి ప్రారంభిస్తామని, దుబాయ్, శ్రీలంకకు కూడా సర్వీసు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న లక్ష్మీకాంత్ రెడ్డితో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత కొన్ని నెలలుగా ఆగిపోయిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. అలాగే ఇక్కడ కొత్తగా దేశీయంగాను వారణాసికి కొత్త సర్వీస్ రాబోతోంది. ఇక్కడ అభివృద్ధి పనులు ఎలా సాగుతున్నాయి, ప్రయాణికుల డిమాండ్కు తగ్గట్టు కొత్త సర్వీసులు ఏమేమి ప్రారంభం కాబోతున్నాయనేది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు 6 నెలల క్రితం సుమారుగా ఆగిపోయిన ఇంటిగ్రేటెడ్ పనులు అనేది ఈ టెర్మినల్కి సంబంధించి తిరిగి మీరు ప్రారంభించారు. దాని వివరాలు ఏంటి సార్? జూన్ 1వ తారీఖున మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ కేఎంవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళకు వర్క్ అవార్డు చేయడం జరిగింది. సో వాళ్ళకు 5 నెలల టైం మాత్రమే ఇచ్చాము. 5 నెలల టైంలో 20% వర్క్స్ కంప్లీట్ చేసేసి 31 అక్టోబర్కి అంతా బిల్డింగ్ అప్పచెప్పాలని డిసైడ్ చేయడమే. సరే, ఈ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి? ఇప్పటికే కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మీకు తెలుసు, ప్రయాణికులు ఫ్లైట్ దిగిన తర్వాత బస్ ఎక్కి టెర్మినల్కి రావాల్సి వస్తుంది. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్కు మనం 6 ప్యాసింజర్ బోర్డింగ్ గేట్స్ ఇస్తున్నాము. అంటే డైరెక్ట్గా ఏరో బ్రిడ్జెస్ ద్వారా ఫ్లైట్ నుంచి డైరెక్ట్గా టెర్మినల్లోకి వెళ్తారు. సో వాళ్లకు ఎటువంటి వెదర్ ఎక్స్పోజర్ లేకుండా చాలా కన్వీనియంట్గా అది అనుసంధానం అవుతుంది ఎయిర్క్రాఫ్ట్కి, బిల్డింగ్కి. అదొకటి. సెకండ్ థింగ్, చాలా పెద్ద టెర్మినల్. ఇప్పుడు అది ప్రస్తుతం మనకున్న టెర్మినల్ బిల్డింగ్ వచ్చేసి 13,000 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో మనం ఆపరేట్ చేస్తున్నాము. కొత్త టెర్మినల్ ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్తో కలిపితే 55,000 స్క్వేర్ మీటర్ల బిల్డింగ్ని మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో దాని ద్వారా ఇప్పుడు జస్ట్ లైక్ ఎనీ అదర్ మేజర్ ఎయిర్పోర్ట్, డిపార్చర్స్ అన్నవి పైన, అరైవల్స్ కింద ఉంటాయి. సో ప్యాసింజర్స్ మూమెంట్ చాలా స్మూత్ అవుతుంది. సెకండ్ థింగ్, ఇప్పుడు మనకున్న టెర్మినల్ స్థలాభావం వల్ల ఎగ్జిక్యూటివ్ లాంజెస్ కానీ లాంజెస్ అన్నవి లేవు ఎక్సెప్ట్ విఐపీ లాంజెస్. సో ఎగ్జిక్యూటివ్ లాంజెస్ కూడా ప్రయాణికులకు అందుబాటులో వస్తాయి. ఇంకొకటి, అది ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అంటే బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఆ టెర్మినల్ నుంచి ఆపరేట్ అవుతాయి. కొత్త టెర్మినల్లో మనము ఇన్లైన్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అన్న కొత్త సిస్టమ్ పెడుతున్నాము. ప్రస్తుతం మన దాంట్లో ప్యాసింజర్సే తీసుకొని వెళ్ళి వాళ్ళ బ్యాగ్స్ స్క్రీనింగ్ చేయించుకొని తర్వాత కౌంటర్లో ఇవ్వాల్సి వస్తుంది. అదే కొత్త టెర్మినల్లో ఇన్లైన్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అంటే ప్యాసింజర్స్ స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళి కౌంటర్లో హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ బ్రాండింగ్ లైక్ హైదరాబాద్, శంషాబాద్, ఢిల్లీ ఇలాంటి ఎయిర్పోర్ట్ లాగానే ఆ స్క్రీనింగ్ బాధ్యత కూడా ప్యాసింజర్స్కి తగ్గుతుంది. అంటే వాళ్ళు ఇన్కన్వీనియన్స్ తగ్గుతుంది, కన్వీనియన్స్ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయి, ఎన్ని కోట్లతో ఈ పనులు చేస్తున్నారు? ఇది కాకుండా 70 కోట్ల ఎక్స్పెండిచర్తో కొత్తగా న్యూ ఏటీఎస్ కాంప్లెక్స్ అనేది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. వీఆర్ రెడీ టు స్టార్ట్ ఆపరేషన్స్. దానికి కావాల్సిన అప్రూవల్స్ అన్నీ వచ్చేసాయి. ప్యాసింజర్స్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ సేఫ్టీకి సంబంధించి ఏ విధంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేర్ తీసుకుంటుంది, ఎంత ఎఫర్ట్స్ ఉంటాయి అన్నది ఆ బిల్డింగ్ మనకు చూస్తే మీకు అర్థమవుతుంది. అది విజయవాడ ఎయిర్పోర్ట్కి ఒక తలమానికంగా ఉండబోతుంది ఆ బిల్డింగ్. ఇదే కాకుండా మనము కొత్తగా 6 పార్కింగ్ బేస్ కూడా యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల మొత్తం మనకు విజయవాడ ఎయిర్పోర్ట్లో 28 ఎయిర్క్రాఫ్ట్స్ ఒక్కసారి మనము 26 ఎయిర్క్రాఫ్ట్స్ ఒకేసారి పార్క్ చేయగలిగే కెపాసిటీ మనకు వచ్చింది. ఇది నార్మల్గా చిన్న చిన్న ఎయిర్పోర్ట్లో, మీడియం సైజ్ ఎయిర్పోర్ట్లో కూడా ఈ విధమైన పార్కింగ్ ఫెసిలిటీ ఉండదు. అది విజయవాడ ఎయిర్పోర్ట్కున్న అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అందుకనే మనం విజయవాడ ఎయిర్పోర్ట్లో ఎప్పుడు ఏ ఫ్లైట్ మనకు ఇక్కడ ల్యాండింగ్ కావాలి, లేకపోతే నైట్ పర్మిషన్ అవ్వాలి, లేకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్ ఏవైనా కూడా మేము వచ్చి ఇక్కడ నైట్ పార్కింగ్ చేసుకుంటామంటే వితౌట్ ఎనీ హెజిటేషన్ మేము వీఆర్ గివింగ్ గో హెడ్ అండ్ దే ఆర్ అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ టైప్లో మన ఎయిర్పోర్ట్ అవైలబిలిటీ ఉంది. అలాగే నైట్ పార్కింగ్కి ఇంతకుముందు లైటింగ్ సిస్టమ్ ఉండేది కాదు. ఆ లైటింగ్ సిస్టమ్ పెట్టి
అన్ని బేస్ నైట్ పార్కింగ్ క్యాపబుల్గా కూడా తయారు చేయడం జరిగింది. కొత్త సర్వీసులు ఎక్కడెక్కడ నడపోతున్నారు? వారణాసికి ఫ్లైట్ కావాలని చాలామంది ప్యాసింజర్స్ మనకు డిమాండ్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఎయిర్లైన్స్కి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి చొరవ వల్ల ఇండిగో ఈ స్టార్టింగ్ ద డైరెక్ట్ ఫ్లైట్ టు వారణాసి. అది వీక్లీ 3 రోజులు ఉండబోతుంది. ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే 3 రోజులు ఉండబోతుంది. ఇంకొక విషయం తెలియంది ఏంటంటే అందరూ వారణాసి అంటున్నారు. వారణాసి కాకుండా కోల్కతా కూడా మనకు విజయవాడకు కనెక్ట్ అవ్వబోతుంది. ఇదే వారణాసికి వెళ్ళే ఫ్లైట్ వారణాసిలో ల్యాండ్ అయ్యి సేమ్ ఫ్లైట్ కోల్కతాకి వెళ్తుంది. సో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ హాపింగ్ ఫ్లైట్. సో కోల్కతాకి వెళ్ళాలనుకునే ప్యాసింజర్స్ కూడా ఆల్మోస్ట్ విజయవాడ నుంచి వారణాసికి 2 hours టైం పడుతుంది. అదే కోల్కతా వెళ్ళాలంటే 3.5 hours టైంలో విజయవాడ నుంచి ఫ్లైట్ దిగకుండా విజయవాడ ప్యాసింజర్స్ కోల్కతా వెళ్ళొచ్చు. ఒకసారి మన కోల్కతా కనెక్ట్ అయితే నార్త్ ఈస్ట్ రీజియన్ కూడా ఈ ప్రాంత ప్రజలకి కనెక్ట్ అవబోతుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు ఎ బిగ్ గేమ్ చేంజర్. ఎందుకంటే నార్త్ ఈస్ట్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే కోల్కతాకు వచ్చి కోల్కతా నుంచి హైదరాబాదో లేకపోతే బెంగళూరు వచ్చి మళ్ళీ అటు నుంచి ఫ్లైట్ చేంజ్ అయ్యవలసి వచ్చేది. ఎందుకంటే ట్రైన్ డిస్టెన్స్ ఈజ్ వెరీ లాంగ్. సో ఫర్ ఆల్ ద ప్యాసింజర్స్ ఆఫ్ విజయవాడ రీజియన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ బూస్ట్. ఇది కాకుండా మనకు ప్రస్తుతము దాదాపు 27 ఫ్లైట్స్ రోజుకు నడుస్తున్నాయి. ఇట్ ఈస్ ఎ బిగ్ జంప్ ఇన్ విజయవాడస్ హిస్టరీ. ముఖ్యంగా మనకు హైదరాబాద్ ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంది. రోజుకి 10 ఫ్లైట్స్ హైదరాబాద్కు ఉన్నాయంటే నమ్మశక్యంగా విషయం. ఎందుకంటే హైదరాబాద్ బై రోడ్ 2 hours-లో 3 hours వెళ్ళగలుగుతాం. అయినా కూడా 10 ఫ్లైట్స్ ఉన్నా కూడా రోజుకి అన్ని ఫుల్ వెళ్తున్నాయి. స్టార్ట్ చేసిన ప్రతి ఫ్లైట్ సక్సెస్ఫుల్లే. ఇది కాకుండా ప్రయాణికుల నుంచి ఇంకా ఉన్న డిమాండ్లు ఏంటంటే మనకు అఫ్ కోర్స్ బాంబే కనెక్ట్ అయిన తర్వాత వెస్ట్రన్ ఇండియా దగ్గరకు వచ్చినట్టే అయింది. బట్ స్టిల్ అహ్మదాబాద్ కానీ జైపూర్ కానీ కనెక్షన్ ఇవ్వాలని అడుగుతున్నారు. కేరళకు మనకు కనెక్టివిటీ ఇప్పుడు మనకు ఉన్న ఒక్క మైనస్ పాయింట్. సో కేరళకు కూడా కొచ్చిన్ కనెక్ట్ అయితే కనుక విజయవాడ విల్ బి కనెక్టెడ్ టు ఎంటైర్ ఇండియా వెరీ బ్యూటిఫుల్లీ. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం మాత్రం సింగపూర్కి ఒక్క సర్వీసే నడుస్తోంది. మన పశ్చిమాసియా యుద్ధానికి ముందు షార్జాకు కూడా సర్వీసులు నడిపారు. ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో ఆగిపోయింది. తిరిగి మళ్ళీ ఎప్పుడు ప్రారంభం అవకాశం ఉంది? అట్లాగే దుబాయ్ కూడా చాలా మంది ప్రయాణికుల నుంచి నడపాలని ఇక్కడ నుంచి డిమాండ్ ఉంది. అది కూడా వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే యాజ్ ఆన్ డేట్ ఓన్లీ సింగపూర్కి వారానికి 3 ఫ్లైట్లు నడుస్తున్నాయి. ఫుల్ కెపాసిటీతో నడుస్తున్నాయి. దురదృష్టవశాత్తు వారానికి 2 రోజులు నడిచే షార్జా ఫ్లైట్ గల్ఫ్ యుద్ధం వల్ల టెంపరీగా ఆపేయడం జరిగింది. షార్జా ఫ్లైట్ నడిచినంత కాలము ఆ ఫిబ్రవరిలో స్టాప్ అయినంత వరకు కూడా ఫుల్ వెళ్ళేది ఫ్లైట్. సో దెర్ ఈజ్ అ డిమాండ్ ఫర్ ద షార్జా. సో డెఫినెట్లీ అక్కడ సిచ్యుయేషన్ బెటర్ అయిన వెంటనే ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ ప్రపంచానికి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఇంకా వరల్డ్లో ఏ డెస్టినేషన్కి వెళ్ళాలనుకున్నా కూడా ప్యాసింజర్స్కి చాలా కన్వీనియంట్ ఉంటుందని చాలామంది మనకు ఆ డిమాండ్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కోడ్ షేరింగ్ అన్న ఒక సిస్టమ్ ఉంటుంది. సో దాన్ని మన మినిస్టర్ గారు చాలా చొరవ తీసుకుని ఆ విషయంలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దుబాయ్ కనెక్ట్ అయితే మనకు రియలీ విజయవాడ విల్ బి కనెక్టెడ్ టు ద వరల్డ్. టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో బుద్ధిజం టూరిజం కానీ లేకపోతే హాలిడే టూరిజం కానీ శ్రీలంకకు కనెక్ట్ చేయండి అని అది కూడా ఒక డిమాండ్ ఉంది. అలాగే మలేషియా లాంటి ప్లేసెస్కి ఏదైనా కనెక్షన్ ఉంటే అది కూడా బాగుంటుందన్న డిమాండ్ అయితే ప్యాసింజర్స్ ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ విజయవాడ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ కన్సర్న్ వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీ ఫ్లైట్. ఎయిర్లైన్స్ ఆపరేట్ చేస్తాము అని అంటే మనం వాళ్ళకు మోస్ట్ వెల్కమ్, వాళ్ళకు స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్, ప్రధానంగా కార్గోకు సంబంధించి అంటే కొంత ఆశించిన స్థాయిలో దిగుమతులు ఎగుమతులు జరగట్లేదని దాని మీద ఎట్లాంటి దృష్టి పెట్టారు? విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మెయిన్లీ ఫిషరీస్, ష్రింప్స్, వెజిటేబుల్స్ వీటికి చాలా మంచి డిమాండ్ ఉంది. అది స్టార్ట్ అయితే రైతులకు ఇక్కడ రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని డిమాండ్ అయితే ఉంది. ఇప్పుడు మనకు ఓన్లీ డొమెస్టిక్ కార్గో ఆపరేషన్స్ నడుస్తున్నాయి, అది ఓన్లీ బెల్లీ కార్గో. సో ప్రస్తుతము మనకు కార్గో టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేయండి అని మనకు సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి చాలా ప్రెషర్ ఉంది. సో దానికి అనుగుణంగా ఎలాగూ ఈ మన ప్రస్తుతం యాజ్ ఎ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ ఈ ప్రజలకు ఆ కార్గో ఫెసిలిటీ ఇమ్మీడియట్గా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రస్తుతం మనం ఇంటర్నేషనల్ ఆపరేషన్స్కి ఉపయోగించే టెర్మినల్ని కానీ కార్గో టెర్మినల్గా కన్వర్ట్ చేసేసి వెంటనే
మేబీ విదిన్ 5-6 మంత్స్ కార్గో ఆపరేషన్స్ ఫుల్ ప్లెడ్జ్డ్ డొమెస్టిక్కే కాకుండా ఇంటర్నేషనల్ కార్గో ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయాలని ప్రయత్నాలు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయండి. ఓకే సార్, ధన్యవాదాలు సార్. కెమెరామెన్ భాస్కర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.